Good morning to everyone. E-commerce subject లో సెకండ్ యూనిట్ లో ఆర్కిటెక్చర్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్ అనేది డిస్కస్ చేస్తున్నాము. ఇన్ దిస్ వీ హ్యావ్ ద 6 layers. ఆ 6 layers ఆల్రెడీ we completed the application services. Another one is the application services, along with we have the another remaining layers, whereas the information and brokerage or brokerage and data management and interface layer, secure messaging, middleware services, and network infrastructure. What do you mean that? Information brokerage and management. Information brokerage and management is nothing but it will be providing the communication between the customers and the organization and the internet or online or the whereas the information will be given by the information brokerage. జనరల్గా మనం ఎలా అయితే బ్రోకరేజ్ అనేది బయట టర్మ్ మీనింగ్ తెలుసో యాజ్ లైక్ దట్ హియర్ ఆల్సో ద ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ బై ద brokerage and management layer. What do you mean that? Internally the online brokerage information will be given to the user with the payment. That's why provides the services integration through the notion of information brokerages, the development of which is necessitated by the increasing information resource fragmentation. ఈ దేనికి అంటే ఇన్ఫర్మేషన్ బ్రోకరేజ్ అనేది ఏంటంటే ఇంక్రీజింగ్ ద రిసోర్స్ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ద పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నే మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాము. ఇన్ఫర్మేషన్ ని పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఇచ్చేదాన్నే ఇక్కడ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. ఇక్కడ ఏంటిది అంటే బ్రోకరేజ్ టు represent an intermediary who provides services in service integration between the మరి ఎవరెవరికి ఇంటర్మీడియటరీగా పనిచేస్తాయి అంటే బిట్వీన్ ద కస్టమర్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళకి కస్టమర్స్కి మధ్యలో ఈ ఇన్ఫర్మేషన్ బ్రోకరేజ్ అనేది వర్క్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఏమంటాము అంటే కన్సల్టెంట్ అంటారు చూసారా, జనరల్గా దేనికైనా కన్సల్టెంట్ ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, మనం ఆన్లైన్లో జాబ్ సెర్చ్ చేసుకోవడం కావచ్చు, ఫారెన్లో మనకు ఒక సీట్ కావాలన్నా కానీ కావచ్చు, వాళ్ళు కన్సల్టెంట్ అంటారు. వాట్ యు మీన్ దట్? కన్సల్టెంట్ పర్సన్స్ ఆర్ గివింగ్ ద అక్యురేట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్, విచ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రొవైడెడ్ బై ద ప్రొవైడర్. ఆయనకు ఎవరైతే ఇచ్చిరో, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చిరో దాన్ని కస్టమర్కి రీచ్ చేయడానికి. అలానే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ బ్రోకరేజ్ మేనేజ్మెంట్ అనే ఉంటుంది. అందుకే ఎవరికి మధ్యలో ఉంటాడు? మిడిల్లీ represent intermediary to the providers and the information providers and the customers. ఇక్కడ given some constraints such as the మరి ఎందుకు అది దానికి ఏంటిది వాళ్ళు కొన్ని బేస్ చేసుకుంటారు. లో ప్రైస్, ఫాస్ట్ సర్వీస్ ఆర్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఫర్ ద క్లయింట్. మరి ఇవన్నీ ఎందుకు? మరి బ్రోకరేజ్ వాళ్ళు అడ్వాంటేజ్ ఉందా, డిసడ్వాంటేజ్ ఉందా అంటే సరే రెండు రకాలుగా. ఏంటిది అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నెక్స్ట్ ఎట్ దట్ టైమ్ ఏంటిది మనకు దానివల్ల లాభం జరగచ్చు, నెక్స్ట్ ఏంటిది వాళ్ళకు రెన్యూమరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఫాస్ట్ సర్వీస్ అనేది పర్ఫామ్ చేస్తారు. సర్వీస్ అనేది ఏంటిది ఎలా చేస్తారు? బ్రోకరేజ్ వాళ్ళ ద్వారా వెళ్తే అక్యురేట్గా, కరెక్ట్గా, ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తారు. ఆథరైజ్డ్ వాళ్ళే ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు ఉంటారు. దట్స్ వై దోస్ ఆర్ ఆల్ ఆర్ ద కన్సిడర్డ్ యాజ్ ద ఇన్ఫర్మేషన్ బ్రోకరేజ్. ర్యాపిడ్లీ becoming necessary in dealing with the voluminous amount of information. Rapidly the information, correct information will be changed. ఆన్లైన్ లో కనుక చూస్తే, ఇంటర్నెట్ లో కనుక చూస్తే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుంటది. ప్రైస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఆర్గనైజేషన్ యొక్క ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ షేర్స్ అనేది మనం ఆన్లైన్ ట్రేడింగ్ తీసుకుంటుంది, ఈ కామర్స్ రిలేటెడ్ ఆపరేషన్. మరి ఆన్లైన్ ట్రేడింగ్ లో ప్రైస్ అనేది ఎప్పుడు ఏంటిది అప్డేటెడ్ అవుతూ ఉంటుంది. అది నువ్వు కాన్ఫిడెంట్ గా అవునా కాదా అని
అనేది ఏంటిది, ఇలాంటి ఇంటర్మీడియట్ బ్రోకరేజ్ వాళ్ళని అడిగారు అనుకోండి, ఇట్ విల్ బి, అందుకే ఏమంటున్నాము, ర్యాపిడ్లీ ఇట్ విల్ బి చేంజింగ్ ద బికమింగ్ నెససరీ, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి ఏంటిది అనేది తెలవాలి. అమౌంట్ ఆఫ్ వాల్యూమినస్ అండ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద నెట్వర్క్స్ లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అక్యురేట్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు ర్యాపిడ్లీ బికమింగ్ చేంజెస్. అండ్ ఆన్లైన్ డేటాబేసెస్ migrate to customer information utilities. Customer and information professionals will be kept up the నాలెడ్జ్ అండ్ ఓనర్షిప్ ఆఫ్ ఆల్ ద సిస్టమ్స్. వాళ్ళకి ఎప్పటికప్పుడు స్కిల్స్ అనేవి, నాలెడ్జ్ అప్డేటెడ్ అయి ఉండాలి, అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చేంజ్ అవుతుంటే వాళ్ళు కూడా అప్డేటెడ్ చేంజ్ అవుతూ ఉండాలి. అండ్ విత్ ఆల్ ద కాంప్లెక్సిటీ అసోసియేటెడ్ విత్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ డేటాబేసెస్, అంటే ఆన్లైన్ డేటాబేసెస్ ద్వారా అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు గ్యాదర్ చేసుకోవాలి. అక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఒకటి చెప్పిండి అనుకో, వాళ్ళు నమ్ముతామా, మనము నమ్మము. అంటే ఏంటి, ఆన్లైన్లో కూడా దే ఆర్ పర్ఫార్మింగ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ of operations. Online databases, what do you mean the database? Already RDBMS లో డిస్కస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ద ఆర్గనైజేషన్స్ డేటా. ఆర్గనైజేషన్ డేటా అనేది అది ఏ రకంగా చేంజ్ అయినా, అదేంటిది, ప్రైస్ కావచ్చు, ఆఫర్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఏదైనా ఆయన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఆయన గ్యాదర్ చేసుకొని కస్టమర్కి ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్పెక్ట్ హ్యూమన్స్ టు డూ సర్చింగ్. ఏంటిది ఇక్కడ, ఇఫ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇక్కడ ఏమైతుంది, మళ్ళీ మనం చెక్ చేసుకుంటాం, ఆయన అనగానే నమ్ముతామా, ఏంటిది, టు ఎక్స్పెక్ట్ హ్యూమన్ టు డూ ద సర్చింగ్, ఆయన చెక్ చేసుకుంటాడని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇఫ్ టు హ్యావ్ ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఇన్స్ట్రక్షన్ బ్రోకరేజ్ సాఫ్ట్వేర్ ఏజెంట్స్, వాళ్ళనే ఏమంటారు ఇక్కడ, సాఫ్ట్వేర్ ఏజెంట్స్, టు యూస్ ద మోర్ పాపులర్ టీమ్ దట్ ద సెర్చర్స్ బిహాఫ్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఏజెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఆ సాఫ్ట్వేర్ ఏజెంట్స్ వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. మరి ఇక్కడ ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చాడు, మోర్ దాన్ ద సర్చింగ్, ఇక్కడ ఏంటిది, డస్, మరి ఇన్ఫర్మేషన్ బ్రోకరేజ్ అనేది ఎలా జరుగుద్ది అంటే, మోర్ దాన్ జస్ట్ సర్చింగ్ ద్వారానే జరుగుతుంది. ఇట్ అడ్రసెస్ ద ఇష్యూస్ అండ్ ద యాడింగ్ ద వాల్యూ టు ద ఇన్ఫర్మేషన్ దట్ ద రిట్రీవ్డ్. ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారో అది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేయాలి, కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయాలి. రిట్రీవ్డ్, యాక్సెప్టింగ్, వాళ్ళు ఏదైతే తీసుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ ఏంటిది అంటే, ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ అంటే అమౌంట్ ఆఫ్ ప్రైజ్, ఏంటిది, ఫారెన్ కరెన్సీకి ఇండియా కరెన్సీకి వేరియేషన్ ఉంటుంది కదా, ఆ వేరియేషన్ ఏం చేయాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ రిట్రీవ్డ్ అబౌట్ ద లేటెస్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్, లేటెస్ట్ ఎంత ఉంది, ప్రైస్ పెరిగిందా తగ్గిందా, ₹1కి $1కి ఎంత వాల్యూ ఉంది అనేది ఎక్స్చేంజ్, దాంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదర్ టు హెడ్జ్ కరెన్సీ హోల్డింగ్ టు ద మినిమైజ్ రిస్క్ అండ్ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. మన ఏంటిది, మనం మార్చినా కానీ ఏంటి, ఒక కరెన్సీ, ఒక టైప్ ఆఫ్ కరెన్సీ నుంచి ఇంకో టైప్ ఆఫ్ కరెన్సీకి మారిస్తే ఇట్ విల్ బి, అమౌంట్ విల్ బి రెడ్యూస్డ్, అంటే తక్కువ ఇస్తాడు. ఏంటిది, ఇక్కడ ఫారెన్ కరెన్సీలో ₹1000 ఉంది, అది ఇండియాకి మారింది అనుకోండి, మనకి 800 వస్తాయి, 200 ట్యాక్స్ అనేది ఇస్తాడు. అంటే అట్లా ఏంటిది, ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు కూడా ఏంటివి, వాటి దాన్ని ఏమంటారు, ట్యాక్సెస్ అనేవి మనం పే చేయాల్సి ఉంటుంది. అది అక్యురేట్గా తీసుకోవాలి, అక్యురేట్గా పర్ఫామ్ చేయాలి, అక్యురేట్గా చెప్పాలి. దట్ ఈస్ ద, అది అంటే అలా ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ టు కస్టమర్ ఎట్ ద టైమ్ ద మిడిల్ వేర్ బ్రోకరేజ్ అనేది, ఇన్ఫర్మేషన్ బ్రోకరేజ్ మేనేజ్మెంట్ లేయర్ అనేది పర్ఫామ్ చేస్తుంది, అక్కడ పర్ఫామ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ ద ఇంటర్ఫేస్ అండ్ సపోర్ట్ సర్వీసెస్. ఇంటర్ఫేస్ గుర్తుపెట్టుకోండి, వర్డ్ ఎన్నిసార్లు వచ్చింది కంప్యూటర్ సబ్జెక్ట్స్లో, ప్రతి దగ్గర ఇంటర్ఫేస్ అనేసి. ఇంటర్ఫేస్ అనగానే ప్రొవైడింగ్ ద కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేసే మరి ఎలా, ద సపోర్ట్ సర్వీసెస్ కి కస్టమర్ కి మధ్య ఏది ఇంటర్ఫేస్ అనేది ఎలా ప్రొవైడ్ చేస్తుంది. ద థర్డ్ లేయర్ ఆఫ్ ద interfaces for electronic commerce applications such as interactive catalogs, and it will be supported to directory services function necessary for information search and access. మరి ఇది ఎందుకు అంటే ఇంటరాక్టివ్ క్యాటలాగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు అంటే టు ప్రొవైడింగ్ ద సర్వీసెస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ టు దట్ పర్టికులర్ కస్టమర్. ఎక్కడైనా కస్టమరే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని కూడా ఏది సెర్చ్ చేస్తే మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని హోప్తో ఉంటారు కస్టమర్. అలానే ఆన్లైన్లో కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, యాక్సెస్ సెర్చ్ చేసుకుంటే
తీసుకుంటాము, యాక్సెస్ చేసుకుంటాము. అదే ఏంటిది కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడము. మరి ఇంటరాక్టివ్ కేటలాగ్ అంటే ఏంటిది అంటే ద కస్టమర్ అప్లికేషన్ సచ్ యాజ్ ద హోమ్ షాపింగ్. మరి ఇక్కడ ఏంటిది ఇంటరాక్టివ్ కేటలాగ్ ద్వారా ఏం చేస్తాము అంటే ఆఫర్స్ చూపిస్తాడు, అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు. దాన్ని బట్టి ఏం చేస్తాము మనం ఆన్లైన్ షాపింగ్ని పర్ఫామ్ చేస్తాము. అండ్ ఇంటరాక్టివ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పేపర్ బేస్డ్ కేటలాగ్ అండ్ ద incorporates of additional features, sophisticated graphics ఎలా చూపిస్తాడు ఆడియో వీడియో మిక్స్ అట్రాక్టివ్ గా మన కేటలాగ్స్ ని చూపిస్తాడు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ టు ప్రొవైడింగ్ ద కమ్యూనికేషన్. మరి అవంతా ఎందుకు ఇట్ విల్ ప్రొవైడింగ్ ద అండ్ ది ఇంటరాక్టింగ్ ఆర్ ఇంటర్ఫేసింగ్ విత్ ద కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడం కోసమే. అండ్ ద other hand operate the sense and attempt the organization ఎనార్మస్ అమౌంట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్స్. మరి అవి ఆటోమేటిక్గా మనం అన్ని వాడిచ్చాడు వీడియో ఆడియో ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ప్రైస్ ఇంత అన్నాడు అది అన్నాడు. మరి మనం కొనాలి అనుకున్నాం అనుకోండి ఆన్లైన్లో కొనాలి అంటే ఎంత అమౌంట్ తీసుకోవాలి, అక్కడ ఏం చూపించిందో అదే తీసుకోవాలి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. అందుకే ఏమంటారు ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్సాక్షన్స్ జనరేటెడ్ టు ఫెసిలిటేట్ ద ఎలక్ట్రానిక్ కామర్స్. అక్కడ నువ్వు అడ్వర్టైజ్మెంట్లో ఏది ఇచ్చావో అదే, వీడియోలో ఏది ఇచ్చావో అంతే తీసుకోవాలి. ద డైరెక్టరీ సర్వీసెస్ డేటాబేస్ మేక్ ద ఫ్రమ్ సర్వర్ అపియర్ టు లోకల్ ఫైల్. ఇక్కడ ఏంటిది అంటే ఎగ్జాంపుల్ డైరెక్టరీ ఈజ్ ద టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీలో ఎలా అయితే న్యూ పేజెస్ న్యూ నెంబర్స్ యాడ్ అవుతుంటే దాంట్లో రీడ్ చేస్తుంది, ఇక్కడ కూడా న్యూ వీడియోస్ న్యూ అడ్వర్టైజ్మెంట్ న్యూ క్యాటలాగ్స్ని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఏంటి యాడ్ చేసి డిస్ప్లే చేయాలి. ఇక్కడ ఏంటి అంటే ఇంటరాక్టివ్ క్యాటలాగ్స్ విచ్ డీల్స్ విత్ ద పీపుల్, డైరెక్టరీ సపోర్ట్ సర్వీసెస్ ఇంటరాక్ట్ డైరెక్టివ్ ద సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఇక్కడ ఆటోమేటిక్గా ఏంటి ఇది డీల్స్ విత్ ద పీపుల్ తోటి కమ్యూనికేట్ అవుతుంది. టోటల్గా అడ్వర్టైజింగ్ యాడ్ కావాలి, ప్రైస్ చేంజ్ చేయాలి, ఆఫర్ని డిస్ప్లే చేయాలి, అలాంటివన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి సాఫ్ట్వేర్లో అంటే ఇంటర్ఫేస్ లేయర్లో జరుగుతాయి. ఇక్కడ ఎందుకు అంటే సర్వీసెస్ ప్రొవైడ్ యాడింగ్ ఆఫ్ ద పర్టికులర్ న్యూ అప్లికేషన్స్ న్యూ సర్వీసెస్ టు ద పర్టికులర్ ఎగ్జిస్టింగ్ వన్ పర్టికులర్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్లో చేంజెస్ చేయాలి, సర్వీసెస్ చేంజెస్ చేయాలి అని అన్నప్పుడు ఎక్కడ చేంజెస్ చేస్తామంటే ఇంటర్ఫేస్ లేయర్లో చేస్తాము. నెక్స్ట్ వన్ సెక్యూర్ మెసేజ్ అండ్ స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ ఇంటర్చేంజ్ సర్వీసెస్. నెక్స్ట్ లేయర్ ఏంటిది అంటే సెక్యూర్ మెసేజింగ్ ఎలా ఇస్తుంది, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. మెసేజింగ్ మీన్స్ టెలికమ్యూనికేషన్. అండ్ స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ ఇంటర్చేంజ్ సర్వీసెస్. స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఫార్మేట్లో లైక్ యువర్ ఏంటిది ఆన్లైన్ షాపింగ్లో ఒక ప్రోడక్ట్ని బుక్ చేసి ఒక టేబుల్ ఫార్మేట్ డీటెయిల్స్ ఇస్తాడు. అది ఏమంటాం దాన్ని ఇన్వాయిస్ అంట. ఆ ఇన్వాయిస్ని బేస్ చేసుకొని ఏం చేస్తావు నువ్వు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా అయినా కానీ నేను ఇక్కడ బుక్ చేశాను ఇది అని దాని డిస్క్రిప్షన్ అంతా మనకు ఇంకొకసారి డెలివరీ అయ్యేటప్పుడు కూడా డిస్క్రిప్షన్ అంతా కనిపిస్తుంది చూడండి. దాన్ని స్కాన్ చేసుకుంటాడు, ఓటీపీ వస్తుంది, ఇమ్మీడియట్గా డెలివరీ అయిందంటాడు. సో దట్ ఈస్ ద అనేది మెసేజింగ్ ప్రాసెస్. మెసేజెస్ అనేవి అప్డేటెడ్ అవుతుంటాయి కదా, అందులో 2 ways ఉంటాయి, అన్స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్డ్ ఉంటుంది. ఇక్కడ చూడండి మెసేజింగ్ ఈజ్ ద సాఫ్ట్వేర్ దట్ ఇట్ సిట్స్ బిట్వీన్ ద నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద క్లయింట్స్. ఎవరెవరి మధ్య మెసేజ్ ట్రాన్స్ఫర్ అయింది, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి క్లయింట్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కామర్స్ అప్లికేషన్స్. క్లయింట్స్ కావాలి, ఎలక్ట్రానిక్ ఆర్గనైజేషన్ అప్లికేషన్స్ కావాలి, అండ్ మాస్కింగ్ ద పర్టిక్యులర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఇదంతా కమ్యూనికేట్ కావాలి. నువ్వు ఇచ్చే డెలివరీ బాయ్ నువ్వు ఎక్కడనో బుక్ చేసినావు అవన్నీ కూడా మెసేజింగ్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి. దట్ ఈస్ ద మెసేజింగ్ సర్వీసెస్ ఆఫర్స్ ద సొల్యూషన్ ఆఫ్ ఫర్ కమ్యూనికేషన్ ఆఫ్ కమ్యూనికేటింగ్ నాన్ ఫార్మేటెడ్. మరి ఎలా కమ్యూనికేట్ అయ్యింది అంటే నాన్ ఫార్మేటెడ్ అన్స్ట్రక్చర్డ్ డేటా లెటర్స్ మెమోస్ అండ్ రిపోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ అన్ఫార్మేటెడ్ డేటాకి ఫార్మేటెడ్ డేటాకి మధ్యలో కమ్యూనికేషన్ అయింది. మరి అన్స్ట్రక్చర్డ్ డేటా అంటేనేమో లెటర్స్ మెమోస్ రిపోర్ట్స్. మరి ఫార్మేటెడ్ అంటే ఏంటి అంటే పర్చేసింగ్ ఆర్డర్స్ షిప్పింగ్ నోటీసెస్ ఇన్వాయిసెస్. ఎందుకంటే ఇవి ఒక ఫార్మేట్లో ఉంటుంది. ఇక్కడ ఐటమ్ ఏంటిది, దాని ప్రైస్ ఎంత, ఏ వరకు అడ్రస్ ఏంటిది, నేమ్ ఎవరు, డెలివరీ ఎవరికని. ఇక్కడ ఏంటి అన్స్ట్రక్చర్లో ఏంటిది లెటర్స్, నువ్వు ఎవరో రాస్తావు, ఎవరో నేమ్ అక్కడ ఏదో జరుగుతుంది. మెమోస్ అండ్ రిపోర్ట్స్ అంటే నువ్వు పంపింది, నువ్వు ఒక ఫార్మేట్ ని చేసుకొని దాంట్లో పంపుతావు, అది రిపోర్ట్. అంటే ఇది
ఇదేమో స్ట్రక్చర్డ్, ఎలా ఉంటే అది ఫార్మేట్ ని ఫాలో అయితేనేమో స్ట్రక్చర్డ్ అంటాము, ఏ ఫార్మేట్ ని ఫాలో కాలేదంటే అన్ఫార్మేటెడ్ అంటాము. అంటే అది ఇష్టం వచ్చినట్టు మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అన్స్ట్రక్చర్డ్ మెసేజ్ అనేది చూడండి. అన్స్ట్రక్చర్డ్ మెసేజ్ లో ఏమంటామంటే ఫ్యాక్స్, ఈమెయిల్, ఫామ్ బేస్డ్ సిస్టమ్స్. అంటే ఈమెయిల్లో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మెసేజ్ పెడతారు. నువ్వు ఒక ప్రోడక్ట్ నువ్వు బుక్ చేసినావు, నీకు డెలివరీ కాలేదు అంటే నువ్వు ఒక రకంగా మెసేజ్ చేస్తావు, ఆయన ఇంకో రకంగా మెసేజ్ చేస్తాడు, ఆయన ఇంకో రకంగా. అంటే మన ఓన్ స్కిల్స్ తోటి మెసేజ్ చేస్తాం. అది ఒక ఫార్మేట్ నేమ్ ఫాలో కాదు. ఫ్యాక్స్ లో కూడా అంతే, నువ్వు ఏదైతే డేటాని ఫ్యాక్స్ చేయాలనుకో ఇక్కడ స్ట్రక్చర్డ్ లో ఏమైంది, ఆటోమేటిక్ అది ఒక ఫార్మేట్ డిజైన్ చేసి ఉంటది. నువ్వు ఎన్ని ఐటమ్స్ చేసినావు, ఎన్ని బుక్ చేసినావు, ఏంది అనగానే ఆ టేబుల్ జనరేట్ అయితే ఆటోమేటిక్ అది. దట్ ఈస్ ద స్ట్రక్చర్డ్ అండ్ స్ట్రక్చర్డ్ అండ్ అప్రూవ్డ్. అందుకే ఏమంటారంటే స్ట్రక్చర్డ్ మెసేజింగ్ కన్సిస్ట్ ఆఫ్ ద ఆటోమేటెడ్ ఇంటర్చేంజ్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ అండ్ అప్రూవ్డ్ మెసేజెస్. కరెక్ట్ గా అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. స్టాండర్డైజ్ అక్కడ మనం చూడగానే కనిపిస్తుంది, నువ్వు ఎవరు బుక్ చేసినా, ఎవరు చేసినారు, ఎక్కడ పోయింది, ఏడ బుక్ చేసినావు, జియో మార్ట్లో చేసినావా, అమెజాన్లో చేసినావా, ఫ్లిప్కార్ట్లో చేసినావా, అమౌంట్ ఇచ్చినవా ఇయ్యలేదా అనేది అది డిస్క్రిప్షన్ చూడగానే అర్థమైపోతే అర్థం కాదు. అంటే ఇట్ ఫాలోస్ ద స్ట్రక్చర్ ఆర్ నాట్. అలా ఉండేదాన్ని స్ట్రక్చర్డ్ అంటారు. మనం ఇష్టం వచ్చినట్టు మనం మెసేజ్ చేసేదాన్ని అన్స్ట్రక్చర్డ్ అంటాం. మరి ఇక్కడ ఏమైంది, అన్స్ట్రక్చర్డ్ స్ట్రక్చర్డ్ మధ్యన మెసేజ్ ఇంకేంది, సెక్యూరిటీని ప్రొవైడ్ చేసిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది అంటే బిట్వీన్ ద కంప్యూటర్ అప్లికేషన్స్ వయా టెలికమ్యూనికేషన్. మరి మెసేజింగ్ ఎలా జరుగుద్ది, టెలికమ్యూనికేషన్ లైన్స్ ద్వారా జరుగుద్ది. స్ట్రక్చర్డ్ డాక్యుమెంట్ మెసేజింగ్ ఈజ్ ఇంక్లూడింగ్ ద ఈడిఐ. మరి స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లో ఉన్నది ఏంటిది, ఈడిఐలో ఉంటుంది. ఈడిఐ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. చూడండి ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు బ్యాంక్ నుంచి వచ్చే మెసేజ్లు అన్ని స్ట్రక్చర్డ్ ఫార్మేట్ లో ఉంటాయి. చూడండి, సో అండ్ సో ఎక్కడ నెంబర్కి సో అండ్ సో ఇంత ట్యాక్స్ పడ్డది, ఇంత కట్ అయింది, ఇంత క్రెడిట్ అయింది, ఇంత డెబిట్ అయింది అనేది అక్యురేట్ గా చూపిస్తుంది. దట్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇక్కడ మెసేజింగ్ సపోర్ట్స్ బోత్ సింక్రనస్ అండ్ అసింక్రనస్. మరి ఇంకా ఏంటిది, మెసేజ్ సపోర్ట్స్ సింక్రనస్ అండ్ ఇమ్మీడియట్, డిలేడ్. ఇమ్మీడియట్ గా మెసేజ్ రావచ్చు, డిలేడ్ లేట్ గా కూడా మెసేజ్ రావచ్చు, డెలివర్డ్ అండ్ ప్రాసెసింగ్. ఏంటిది సమ్ టైమ్స్ వెంబటే వస్తుంది, సమ్ టైమ్స్ రాదు, అది కూడా జరుగుద్ది. విత్ సింక్రనస్ మెసేజింగ్, when the message is sent, work continues, software does not wait for the response. మనకి ఇచ్చిన దానికి అది వేరే రెస్పాన్స్ కానప్పుడు లేట్ అవుతుంది, రెస్పాన్స్ అయితే తొందరగా వస్తుంది. దిస్ అలౌస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మెసేజింగ్ త్రూ స్టోర్ అండ్ ఫార్వర్డ్. సమ్ టైమ్స్ అది రాలేదు, బిజీ ఉంది, అది సాఫ్ట్వేర్తో అది డైలీ చేసింది అనుకోండి, కొద్దిగా ఆగిన తర్వాతనైనా అది కన్ఫర్మేషన్ చేసేస్తుంది. దట్ ఈస్ ద అసింక్రనస్ అంటే డిలేడ్ మెసేజ్. అది ఏం చేస్తుంది, మెసేజ్ ని స్టోర్ చేసేది, తర్వాత డెలివరీ చేస్తుంది. దట్ ఈస్ ద సింక్రనస్. సింక్రనస్ అంటే ఎమ్మటే చేయడం, డెలివర్డ్. సింక్రనస్ అంటే ఇట్ టేక్స్ సర్టెన్ టైమ్ టు డెలివరీ. మెసేజ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద పర్టిక్యులర్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఏంటిది, దానికి అది ఏముండదు, సెండ్ చేసినావు అంటే ఇప్పటికి కాకుండా ఇంకొంచెంసేపటికైనా వచ్చేస్తుంది. సెండ్ అనేది మనకు పడితే అంటే సెండ్ అయినట్టు మనకు కన్ఫర్మేషన్ అయితే. మెసేజింగ్ ఈజ్ సూటెడ్ ఫర్ ద బోత్ క్లయింట్ సర్వర్ అండ్ పీర్ టు పీర్ కమ్యూనికేషన్ మోడ్. ఏంటిది, అక్యురేట్ గా ఉంటుంది. మెసేజ్ సర్వర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అక్యురేట్ గా మెసేజ్ ని కరెక్ట్ గా ట్రాన్స్ఫర్, కరెక్ట్ గా సెండ్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ట్రాన్సాక్షన్ చేసేది నీ అకౌంట్ నుంచి ఇంకో వాళ్ళ అకౌంట్కి, కానీ అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఎంత ట్రాన్స్ఫర్ చేసినావు, ఎప్పుడు చేసినావు, ఏ టైం చేసినావు అనేది అక్యురేట్ ఇన్ఫర్మేషన్. ఎవరికి చేయాలో వాళ్ళకి ఇస్తుందా, వేరే వాళ్ళకి చేయదు. మెసేజ్ ఎవరికి పంపాలో వాళ్ళకి పంపుతుందా వేరే. దట్ ఈస్ ద కంప్యూటింగ్ మోడల్స్. ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ద మెసేజెస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్. మరి అవి ఎలా పర్ఫామ్ చేస్తాయంటే ఆబ్జెక్ట్స్ ద్వారా పర్ఫామ్ చేస్తాయి. పాస్ బిట్వీన్ ద సిస్టమ్స్, సిస్టమ్స్ మధ్యలో ఏంటిది అవి ఆబ్జెక్ట్స్ లాగా వర్క్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. మెసేజ్ సెంట్రల్ వర్క్ గ్రూప్ కంప్యూటింగ్ దట్ ద చేంజింగ్ ద వే ఆఫ్ బిజినెస్ ఆపరేట్. అంటే ఆటోమేటిక్గా దాని ద్వారా మెసేజ్ ద్వారా కూడా ఏమైతుంది అంటే కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేయవస్తుంది, కొన్ని చేంజెస్ ని కూడా పర్ఫామ్ చేయాల్సిన ఆఫర్. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫస్ట్ నువ్వు ఒక దగ్గరని బుక్ చేసిన డెలివరీ తర్వాత అమౌంట్ అన్నా డెలివరీ చేసి అమౌంట్ ఇచ్చారు, కానీ ఎక్స్చేంజ్ అనే ఆఫర్ ఉంది. ఎక్స్చేంజ్ అయినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఎక్స్చేంజ్ అని మనం మెసేజ్ పంపాలి, మెసేజ్ పంపితే మళ్ళీ అది ఎక్స్చేంజ్ అవ్వాలి, మళ్ళీ మెసేజ్ రిటర్న్ మెసేజ్ ఎక్స్చేంజ్ అయిందని చేయాలి, వాళ్ళు అమౌంట్ మళ్ళీ మనకు క్రెడిట్ కావాలి. అంటే మెసేజ్ ఎంత ఎంత చేయాలి, యాక్యురేట్ గా చేయాలి. బుక్ చేసిర్రు, తీసుకున్నారు, డెలివరీ అయింది, కానీ మళ్ళీ ఎక్స్చేంజ్ అన్నారు అనేది కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి, మెసేజ్ ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్ గా ఉండాలి.
Today, with the message tools, people can communicate and work together more effectively, no matter where they are located. ఎక్కడుర్రు ఏంటి అనేది ఏం లేదు, మెసేజ్ తోటి కమ్యూనికేట్ అవుతుంటారు, వర్క్ దెన్ జరుగుతూనే ఉంటుంది, వర్క్ దెన్ పర్ఫామ్ అవుతూనే ఉంటుంది. దర్ ఇస్ ద ఈ కామర్స్, దర్ ఇస్ ద ఆన్లైన్ షాపింగ్. అండ్ సెక్యూరిటీ, ప్రైవసీ ఆర్ కాన్ఫిడెన్షియాలిటీ త్రూ ద డేటా ఎన్క్రిప్షన్ అండ్ అథెంటికేషన్ టెక్నిక్స్. అది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందా, చేస్తుంది. అండ్ ఎన్క్రిప్షన్, నథింగ్ బట్ ద సెక్యూరిటీ. అండ్ అథెంటికేషన్ టెక్నిక్స్ అంటే కరెక్ట్ ఎవరి పర్సన్, ఎవరి ఫోన్ నెంబర్ ఉంది, ఎవరిది వాళ్ళది ఓటీపీ ఎవరికి వస్తుంది, ఆ ఫోన్ ద్వారానే ఇది ట్రాన్స్ఫర్ అయింది, డెలివరీ అయింది అనేది అథెంటికేషన్ గా టెక్నిక్స్ ద్వారా పర్ఫామ్ అవుతుంది. ఆఫ్ ద మెసేజ్ బేస్డ్ ట్రాన్సాక్షన్, ఇలా మెసేజింగ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ కామర్స్లో ఆన్లైన్ షాపింగ్ అనేది, ఆన్లైన్ ట్రేడింగ్ అనేది, ఆన్లైన్ బిజినెస్ అనేది ఇంత ఫాస్ట్గా రన్ అవుతుంది. అలాంటి వాటిల్లో మనం చేంజెస్ చేయాలి అంటే ఇక్కడ ఈ లేయర్లో చేంజెస్ చేస్తారు. నెక్స్ట్ మిడిల్ వేర్ సర్వీసెస్ ఈస్ ద నథింగ్ బట్ ద ఇట్ విల్ బి ప్రొవైడింగ్ ద నెట్వర్క్స్. మరి ఏంటిది, విత్ ద గ్రోత్ ఆఫ్ నెట్వర్క్, క్లయింట్ సర్వర్ టెక్నాలజీ, middleware services అంటే nothing but the networks of the form of communication between the unlike platforms, problems and the pieces to work together become the necessary. వర్క్ పర్ఫామ్ చేయాలి అంటే కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ కావాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ద నెట్వర్క్స్ ద్వారా. మరి కమ్యూనికేషన్ ఎలా జరుగుద్ది అంటే నెట్వర్క్స్ ద్వారా. ఇక్కడ ఏంటిది అంటే బిట్వీన్ డిజర్వ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అండ్ ఎనేబుల్స్ దెమ్ టు టాక్ టు వన్ అండ్ అనదర్. ఏంటిది విత్ ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఏంటిది వన్ టు అనదర్ మధ్యలో టాకింగ్ జరిగేది. ఇక్కడ ఏంటంటే మిడిల్ వేర్ ఇస్ ద కంప్యూటింగ్ షిఫ్ట్ అప్లికేషన్ సెంట్రిక్ అండ్ డేటా సెంట్రిక్. ఎలా జరుగుద్ది అంటే అప్లికేషన్ సెంట్రిక్ ప్రోగ్రామ్ ద్వారా, డేటా సెంట్రిక్ డేటాలో మోడిఫికేషన్ జరగడం ద్వారా. దట్ ఈస్ ద రిమోట్ డేటా కంట్రోల్ అండ్ అప్లికేషన్స్ ఇన్ ద రిమోట్ కంట్రోల్. ఏంటిది మనం ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్ చేస్తుంటాం, ఎక్కడెక్కడి నుంచో డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాం, ఎక్కడెక్కడి నుంచో డెలివరీ అవ్వాలి. అదంతా ఏంటిది, దట్ ఈస్ ద డిఫరెంట్ రిమోట్ లొకేషన్స్ నుంచి, నాట్ ఓన్లీ సిటీ, నాట్ ఓన్లీ విలేజ్, ఎక్కడెక్కడి నుంచో బుక్ చేస్తున్నారు, ఎక్కడెక్కడికో డెలివరీ అవుతుంది. దట్ ఈస్ ద విత్ ద హెల్ప్ ఆఫ్ ద నెట్వర్కింగ్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద అప్లికేషన్స్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. టు అచీవ్ డేటా సెంట్రిక్, మరి ఇక్కడ ఎలా అప్లికేషన్ సెంట్రిక్ ద్వారా, డేటా సెంట్రిక్ ద్వారా జరుగుతుంది. డేటా సెంట్రిక్ కంప్యూటింగ్ మిడిల్ వేర్ సర్వీసెస్ ఫోకస్ ఆన్ ద ఎలిమెంట్స్. మరి 3 ఎలిమెంట్స్. మరి డేటా సెంట్రిక్ అంటే డేటా అక్యురేట్ గా, అంటే వాట్ యు మీన్ ద డేటా సెంట్రిక్ అంటే ఏంటి అంటే ఏ ప్రోడక్ట్ ఏ పర్సన్ ఎక్కడి నుంచి ఎప్పుడు బుక్ చేసిండో అనేది డేటా. అది ఎవరికి డెలివరీ కావాలి, నువ్వు ఏ ప్రోడక్ట్ బుక్ చేస్తే నీకే వస్తుందా, వేరే ప్రోడక్ట్ వస్తుందా, నువ్వు బుక్ చేసిన ప్రోడక్టే వస్తుందా అనేది డేటా సెంట్రిక్. డేటాకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్లో డేటా సెంట్రిక్ ప్రొవైడ్. ఏది మరి దేన్ని బేస్ చేసుకొని 3 ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏంటిది అంటే మిడిల్ వేర్ సర్వీసెస్ ప్రొవైడ్. ఏంటిది ట్రాన్స్పరెన్సీ, ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ అండ్ మేనేజ్మెంట్. ఎస్ఆర్ ట్రాన్స్పరెన్సీ అంటే అక్యురేట్ గా డేటా ఉండాలి, ట్రాన్సాక్షన్ పర్ఫామ్ అక్యురేట్ గా చేయాలి, అండ్ మేనేజ్మెంట్ చేయాలి. అంటే వర్క్ డన్, డెలివరీ, ఎక్స్చేంజ్, ఏంటిది డెలివరీ క్యాన్సల్, ప్రోడక్ట్ ఆన్లైన్లో బుక్ చేసి క్యాన్సిల్ చేయడం, అలాంటిదంతా డేటా మేనేజ్మెంట్. డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్ మేనేజ్మెంట్ అండ్ సర్వీస్. మరి వాట్ మీన్ ద ట్రాన్స్పరెన్సీ, చూడండి ట్రాన్స్పరెన్సీ యూజర్స్ షుడ్ బి unaware that they are accessing multiple systems. ఒకటే సిస్టమ్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, ఒకటేసారి ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. ఈజ్ ద అకంప్లిష్ యూజింగ్ ద మిడిల్ వేర్ దట్ ఫెసిలిటీస్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్. డిస్ట్రిబ్యూటెడ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తుంది. డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి, కానీ అక్కడ కూడా లిమిటేషన్స్ ఉంటాయి, అక్యురేట్గా పర్ఫామ్ చేయాలి. యూజర్స్ టు అప్లికేషన్స్ ట్రాన్స్పరెన్సీ యాక్సెస్ టు ద డేటాని యాక్సెప్ట్ చేసుకోవడం కరెక్ట్గా. ఏంటిది ఒక ఐటమ్, ఒక దాంట్లో ఒక ఐటమ్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చేయొచ్చు. అది కూడా ఏంటి నెంబర్ ఆఫ్ కండిషన్స్ తోటి డేటాని అది బుక్ చేయడం, ఆఫర్ ఇవ్వడం, ట్యాక్స్ వేయడం, ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా జరుగుతాయి ఇక్కడ. అండ్ అదర్ రిసోర్సెస్ అక్రాస్ ద కలెక్షన్ ఆఫ్ మల్టీ వెండార్ అండ్ హెట్రోజీనియస్ సిస్టమ్. ఇది ఎలా జరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ వెండార్స్ మధ్యలో నెంబర్ ఆఫ్ హెట్రోజీనియస్ సిస్టమ్ ద్వారా పర్ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ. ఇంకోటి ఏంటంటే ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ. కంపల్సరీ ట్రాన్సాక్షన్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. ఎసెన్షియల్ టు ఆల్ ద లేయర్స్ టు ఎలక్ట్రానిక్ కామర్స్ మోడల్. ఈ ట్రాన్సాక్షన్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదంటే ఇది వేస్ట్ ఆఫ్ ఏంటిది ఆన్లైన్ షాపింగ్ ఆర్ ఆన్లైన్ ఈ కామర్స్. ఇక్కడ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఇంటిగ్రేటెడ్ మస్ట్ బి ద బిజినెస్ అండ్ కెనాట్ ఆఫర్ లోస్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. ఇన్కన్సిస్టెన్సీ ఇచ్చింది అనుకో, అంటే నువ్వు 2000
డెబిట్ చేయమంటే 3000 చేసింది అనుకో, ఇట్ ఈస్ ద ఏంటిది ఎర్రర్ లా తీసుకుని ఎవరైనా చేస్తావా మళ్ళీ చెయ్యము. ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ మిడిల్ వేర్ ప్రొవైడ్స్ ద క్వాలిటీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద స్టాండర్డ్ టీపీటీ సిస్టమ్. మరి ఎలా ప్రాపర్టీస్ ని అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. మనం ఇవి ఇక్కడ ఆర్డిబిఎంఎస్ లో డిస్కస్ చేసినాం, గుర్తుపెట్టుకోండి, చూసుకోండి మళ్ళీ. ఏది యాసిడ్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. యాసిడ్ ప్రాపర్టీస్ ద్వారా ట్రాన్సాక్షన్ పర్ఫామ్ అవుతుంది, ఏది అక్యురేట్ గా పర్ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్ మేనేజ్మెంట్. 3 ఉన్నాయి కదా, మేనేజ్మెంట్ అన్నాం కదా, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటెడ్ మేనేజ్మెంట్ ఇక్కడ ఏంటిది, ద ప్రొవైడింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ పోలీ నెట్వర్క్ బేస్డ్ అప్లికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్, యాక్టింగ్ ఆన్ ద డేటా ఆబ్జెక్ట్స్ అనేవి డేటా ట్రాన్స్ఫర్ చేస్తే కదా, వాటి ద్వారా ఏంటిది విల్ బి ఫోకసెస్ ఆన్ ద ఏంటిది కామర్స్ డాక్యుమెంట్ అండ్ క్యారీస్ ద ఇన్ఫర్మేషన్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా పైన ఏంటిది ఆపరేషన్స్ ఏమేమి చేశారు, డెబిట్ చేశారా, క్రెడిట్ చేశారా, ట్రాన్సాక్షన్ చేశారా, క్యాన్సిల్ చేసిరా, అసలు అయిందా కాలేదా అనేది కూడా ఏం చేయాలి, మొత్తం మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. అంటే అక్యురేట్ గా ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. దిస్ అబౌట్ ద అండ్ ది మిడిల్ వేర్ సర్వీసెస్. అనదర్ వన్, ది లాస్ట్ వన్ ఇస్ ద ఫైర్ వాల్. దిస్ ద అనదర్ వన్, దట్ ఈస్ ద and this the 6 layers of that particular middleware services and network infrastructure అన్నాము. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ద వైర్లెస్ వైర్లైన్ స్ట్రక్చర్స్. అవి ఫైర్ వాల్స్ లో డిస్కస్ చేస్తాము. మరి ఇక్కడ వైర్లెస్ మొత్తం ఆల్రెడీ యు నో దట్ వాట్ యు మీన్ ద నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ద కేబుల్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ ద కేబుల్స్ we are performing the operations or not through the internet only. with the help of the internet only we are performing these type of operations. ఆన్లైన్ లో చేస్తున్నాము అంటేనే నెట్వర్కింగ్ ద్వారా పర్ఫామ్ చేస్తే ఏంటి, వైర్డ్ ద్వారా పర్ఫామ్ చేయొచ్చు, వైర్లెస్ ద్వారా కూడా పర్ఫామ్ చేయొచ్చు. దోస్ ఆర్ ద నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దిస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ architectural framework for electronic commerce. Important question in the second unit. Enough.